నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఒప్పందం కుదుర్చుకోకపోతే ఇరాన్లో ఎవరూ మిగలరు. మౌలిక వసతులపై విరుచుకుపడతామని ట్రంప్ హెచ్చరిక. తాత్కాలిక ఒప్పందం నుంచి తప్పుకుంటున్నామన్న ఇరాన్. ఇకపై ఎట్టి పరిస్థితుల్లో చర్చల ప్రస్తావన ఉండదని వ్యాఖ్య. కడప జిల్లాలో దాల్మియా సిమెంటు విస్తరణకు నేడు శ్రీకారం. రెండో ప్లాంట్ పనులకు భూమి పూజ చేయనున్న లోకేష్. దానయ్య కేసులో అప్పలరాజును ఏ3గా చేర్చిన పోలీసులు. మృతుడి కుటుంబాన్ని ప్రలోభ పెట్టడంలో నలుగురి పాత్ర గుర్తింపు. మొదట పురపోరు నిర్వహించాలని భావిస్తున్న ప్రభుత్వం, ఆ తర్వాతే పంచాయతీ ఎన్నికలు చేపట్టాలని యోచన. పశ్చిమాసియాలో యుద్ధ జ్వాలలు భీకరంగా ఎగిసిపడుతున్న వేళ ఇరాన్కు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీవ్ర హెచ్చరిక చేశారు. టెహ్రాన్ వెంటనే చర్చలకు ముందుకు రాకుంటే వచ్చే వారం నుంచి ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలు, వంతెనల వంటి ప్రజా మౌలిక వసతులపై విరుచుకుపడతామని తేల్చి చెప్పారు. ఫ్యాక్స్ న్యూస్కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, రేపు రాత్రి ఆపై రాత్రి ఇరాన్ను అత్యంత ఘోరంగా దెబ్బతీయబోతున్నామని, ఇక వచ్చే వారం నుంచి పరిస్థితి అధ్వానంగా మారుతుందని ప్రకటించారు. ఒప్పందం కుదుర్చుకోకుంటే ఇరాన్లో ఎవరూ మిగలరన్న ట్రంప్, దేశాన్ని నాశనం చేస్తామని వ్యాఖ్యానించారు. ఇరాన్ అధికారులతో జరిగిన తాజా సంప్రదింపుల్లో అమెరికా ప్రతినిధులు తన సందేశాన్ని పంపినట్లు ట్రంప్ వెల్లడించారు. ఇరాన్లో భూతల బలగాలను పంపే అవకాశాలు ఉన్నాయన్న ఆయన, అయితే అమెరికా తరపున ఆ పని చేయడానికి తమకు ఇతర శక్తులు సిద్ధంగా ఉన్నాయని పేర్కొన్నారు. అమెరికాతో పోరులో తగ్గేదే లేదు అంటున్న ఇరాన్ తాజాగా సంచలన ప్రకటన చేసింది. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పేందుకు గత నెలలో కుదిరిన తాత్కాలిక శాంతి ఒప్పందం నుంచి తాము పూర్తిగా తప్పుకుంటున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది. ఎంఓయూను పదే పదే ఉల్లంఘించడమే కాకుండా ఇప్పుడు తమ రేవు పట్టణాలపై నౌకాదళ దిగ్బంధనం విధించి ఒప్పందాన్ని పూర్తిగా ముక్కలు చేసిందని టెహ్రాన్ ఆరోపించింది. అందువల్ల ఈ ఒప్పందం అవసరం తమకు ఇక ఏమాత్రం లేదని ఇరాన్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఎంతటి మూల్యాన్నైనా చెల్లించి హర్ముజ్ జలసంధిపై ఇరాన్ తన సంపూర్ణ సార్వభౌమాధికారాన్ని చెలాయిస్తుందని ఇరాన్ డిప్యూటీ విదేశాంగ మంత్రి కాజెం గరీబాబాదీ తేల్చి చెప్పారు. సాధారణంగా ఒమన్ దేశ నియంత్రణలో ఉండే మిగిలిన సగం జలసంధిపై కూడా యుద్ధ కారణాల రీత్యా తామే నియంత్రణ సాధిస్తామని స్పష్టం చేశారు. ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అమెరికాతో చర్చల ప్రస్తావనే తీసుకురాబోమని సంచలన వ్యాఖ్యలు చేశారు. బైక్తో ఢీకొట్టి గొర్రెల కాపరి దానయ్య చనిపోవడానికి కారణమైన కేసులో 6వ తండ్రి వైసీపీ నేత సీదిరి అప్పలరాజును కూడా పోలీసులు నిందితుడిగా చేర్చారు. అప్పలరాజుతో పాటు ఆయన ప్రధాన అనుచరుణ్ణి నిందితుడిగా చూపించారు. అటు ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల సందర్భంగా 6వకు రాచ మర్యాదలు చేయడంపై విమర్శలు తలెత్తాయి. మరోవైపు బాధిత దానయ్య కుటుంబాన్ని ప్రలోభ పెట్టడంలో మరో 4 పాత్ర ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో అతివేగంగా బైక్ నడిపి గొర్రెల కాపరి దానయ్య మృతికి కారణమైన కుమారుడు ఆరవరమును తప్పించేందుకు, ఆ నేరాన్ని కప్పిపుచ్చేందుకు ప్రయత్నించిన వైసీపీ నేత మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును పోలీసులు కేసులో ఏ3గా చేర్చారు. అప్పలరాజు మంత్రిగా ఉన్నప్పుడు ఆ 4గా గుర్తింపు పొందిన బృందంలో ఒకరిగా ఇష్టారాజ్యంగా చెలరేగిన ఆయన ప్రధాన అనుచరుడు అల్లు రమణను ఏ4గా చేర్చారు. ప్రమాదానికి సంబంధించి పోలీసులకు తప్పుడు సమాచారం ఇవ్వడం, తప్పుదారి పట్టించడంలో రమణే కీలక పాత్ర పోషించినట్లు గుర్తించారు. బిఎన్ఎస్లోని 105, 61(2), 238, 240, 249, 242 వంటి సెక్షన్ల కింద వీరిపై కేసు నమోదైంది.
ఆరవ్ వర్మ అతని స్నేహితులు సిద్ధార్థ త్యాడీలకు కాశీబుగ్గ న్యాయస్థానం జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో వారిద్దరిని మంగళవారం శ్రీకాకుళం జిల్లా జైలుకు తీసుకొచ్చారు. ఇద్దరికీ కామన్ బ్యారెక్ కేటాయించారు. ఆ తర్వాత న్యాయాధికారి ఆదేశాల మేరకు ఆరవ్ను జిల్లా జైలు నుంచి సర్వజన ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయనకు రాచమర్యాదలు చేశారు. శస్త్రచికిత్స అవసరమంటూ ఆరవ్కు వీఐపీలకిచ్చే గది కేటాయించారు. దీనిపై మీడియా ప్రతినిధులు ప్రశ్నించడంతో అప్పటికప్పుడు వైద్యాధికారులు సాధారణ గదిలోకి మార్చారు. అప్పల్రాజు సోదరుడు తిరునాథరావు అనుచరులు ఆ సమయంలో ఆసుపత్రిలో ఉన్నారు. అప్పల్రాజు ఆయన భార్య మాత్రం ఆసుపత్రి ఆవరణలో కారులో కొంతసేపు కూర్చున్నారు. ఆర్నవ్ అనే వ్యక్తిని పోలీసులు ఇక్కడ ఆసుపత్రికి తీసుకొచ్చారండి. అతను ఒంటి మీద గాయాలని తల తిరుగుతుందనే ఉద్దేశంతో తీసుకొచ్చారు. సర్జరీ వాటి పరీక్షలన్నీ చేయించిన తర్వాత ఇంకా సిటీ స్కానింగ్ అది చేయాలన్నారు. అందుకని అప్పటిదాకా ఐసీయూలో అబ్జర్వేషన్ కొంచెం లేదండి. ఐసీయూకి తీసుకెళ్తూ రక్త పరీక్షలు తీసుకోవడానికి సర్జరీ వార్డులో తీసామండి. ఆరవ్ వ్యవహారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కాశీబుగ్గ పోలీస్ స్టేషన్ అధికారులు సిబ్బందిపై చర్యలకు రంగం సిద్ధమైంది. ముగ్గురిపై చర్యలు తీసుకోనున్నట్లు సమాచారం. ప్రమాదం జరిగినప్పుడు బైక్ ఎవరు నడిపారనే కోణంలో విచారించి నిందితుల్ని గుర్తించాల్సి ఉండగా ఆ పని ఎందుకు చేయలేదు, తానే యాక్సిడెంట్ చేశానంటూ ఆరవ్ స్నేహితుడు సిద్ధార్థ చెప్పగా నిజానిజాలు విచారించకుండానే అతన్ని నిందితుడిగా చేర్చి ఎందుకు ఊరుకున్నారు, ఇది ఉద్దేశపూర్వకమా నిర్లక్ష్యమా సమాచార లోపమా అనే కోణంలో సమాచారం సేకరించారు. జిల్లా ఎస్పీ నుంచి ఉన్నతాధికారులకు నివేదిక అందిన వెంటనే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. దీనికి సంబంధించి నేడు అధికారిక ఉత్తర్వులు ఇవ్వనున్నట్లు సమాచారం. మరోవైపు ఈ ప్రమాదంలో మృతి చెందిన దానయ్య కుటుంబానికి 8.50 లక్షలు ఇస్తామని ప్రలోభపెట్టి 1.5 లక్షలే ఇచ్చినట్లు పోలీసులు గుర్తించారు. దీనిపైన లోతుగా ఆరా తీస్తున్నారు. దీంట్లో ఎవరైతే అరవన్ ఉన్నారో వాళ్ళ ఫాదర్ అక్కడికి వచ్చి అతన్ని తీసుకొని వెళ్ళడం, హాస్పిటల్కి వెళ్ళి ట్రీట్మెంట్ చేయించడం, ఇవన్నీ కూడా మనకి ఎవిడెన్సెస్ దొరికాయి. దానికి సంబంధించి ఎవరెవరు ఉన్నారనేది మనం ఇన్వెస్టిగేట్ చేస్తున్నాము. ప్లస్ అడిషనల్గా దీంట్లో మనకి ఇంకొక ఇన్ఫర్మేషన్ ఏంటంటే విక్టిమ్ ఫ్యామిలీకి మనీ ఇచ్చి సెటిల్మెంట్ చేశారన్నది ఒకటి ఉంది. సో ఆ యాంగిల్లో ఎవరెవరు ఉన్నారు ఏంటనేది కూడా వెరిఫై చేస్తున్నాం. 1 or 2 daysలో అది కూడా ఫైనలైజ్ చేస్తాం. లీగల్గా ఏం సెక్షన్స్ వస్తాయి, లీగల్ యాక్షన్ ఏముంటుంది అనేది మనం చేస్తున్నాము. దానికి ఎవిడెన్స్ తీసుకుంటున్నాం. అంటే ఆ టైంలో ఇతను ఎవరైతే అక్యూజ్డ్ ఉన్నారో ఆయన ఎవరికి కాల్ చేశారు, ఆ కాల్ చేసిన వాళ్ళు ఆ టైంలో ఎక్కడ ఉన్నారు, వాళ్ళ తర్వాత ఇక్కడికి ఎప్పుడు వచ్చారు, ఈ యాంగిల్స్ అన్ని వెరిఫై చేస్తున్నాము. 1 or 2 daysలో అది కూడా కంప్లీట్ చేస్తాం. ఆ విక్టిమ్ ఫ్యామిలీకి ఏదైతే సెటిల్మెంట్ జరిగిందో అందులో కొంతమంది పర్సన్స్ ఉన్నారు. మనం ఇప్పటివరకు ఒక 4 ఐడెంటిఫై చేశాము. అది ఎవిడెన్స్ అవన్నీ తీస్తున్నాము. ఎవరు సెటిల్మెంట్ చేసింది ఎవరు, మనీ ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు అన్నది మనం వెరిఫై చేస్తున్నాం. దానికి అకార్డింగ్లీ లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటాం. మొదట మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత గ్రామ పంచాయతీలకు చేపట్టాలని ప్రభుత్వం ప్రాథమికంగా నిర్ణయించింది. ఈ మేరకు కసరత్తును ప్రారంభించింది. పెండింగ్లోని కోర్టు కేసులు, అసంపూర్తిగా నిలిచిపోయిన డివిజన్లు, వార్డుల పునర్విభజనపై దృష్టి సారించింది. స్థానిక సంస్థల్లో బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన డెడికేటెడ్ కమిషన్ నివేదిక వచ్చేలోగా ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని అధికారులు భావిస్తున్నారు. ఓటర్ల జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ ముగిసిన వెంటనే సెప్టెంబర్, అక్టోబర్లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. రాష్ట్రంలోని 123 పుర, నగరపాలక సంస్థలు, నగర పంచాయతీలకు కోర్టు కేసుల కారణంగా 100 చోట్లే 2021లో 2 దశల్లో ఎన్నికలు నిర్వహించారు. కోర్టు కేసుల పెండింగ్ కారణంగా 23 పుర, నగరపాలక సంస్థల్లో ఎన్నికలు జరగలేదు. కేసుల పరిష్కారంపై పురపాలక శాఖ దృష్టి పెట్టింది. హైకోర్టు ఆదేశాలతో 2022లో కాకినాడ నగరపాలక సంస్థలో 2 డివిజన్లను మినహాయించి ఎన్నికలు నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 87 చోట్ల పాలకవర్గాల పదవీ కాలం ఈ ఏడాది మార్చి 17న ముగిసింది. మరో 13 చోట్ల నవంబర్లో ముగియనుంది. 100 చోట్ల ఎన్నికలు నిర్వహించాలా, 123 చోట్ల నిర్వహణకు ముందుకెళ్లాలా అనే దానిపై స్పష్టత ఇవ్వాలని పురపాలక శాఖను ఎన్నికల సంఘం కోరింది. వచ్చే 2-3 నెలల్లో ఎన్నికలు నిర్వహించాలంటే పునర్విభజన ప్రక్రియను పక్కన పెట్టి పాత డివిజన్లు, వార్డులతోనే ముందుకెళ్లాలి. లేదంటే హైకోర్టులో కేసులు పరిష్కారం అయ్యేదాకా వేచి చూడాలి. సాధ్యమైనంత త్వరగా మున్సిపల్ ఎన్నికలకు వెళ్లాలనే యోచనలో ప్రభుత్వం ఉన్నట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్ ఆర్థిక ప్రగతి రథం సానుకూల సంకేతాలతో దూసుకుపోతున్నా కొన్ని కీలక రంగాలు సవాలు విసురుతున్నాయి.
జీఎస్టీ వసూళ్లు, పారిశ్రామిక పెట్టుబడులు రికార్డు స్థాయిలో నమోదవుతుంటే తయారీ రంగం మందగమనం, ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు ఆందోళన కలిగిస్తున్నాయి. వృద్ధి రేటులో జాతీయ సగటును మించిపోతున్న ఏపీ స్థిరమైన ఆర్థిక సమతౌల్యం సాధించడమే లక్ష్యంగా ఇప్పుడు అడుగులు వేస్తోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహించిన శాఖాధిపతుల సమీక్షలో 2026 జూన్ నాటి ఆర్థిక నివేదిక రాష్ట్ర ప్రగతి ముఖచిత్రాన్ని కళ్లకు కట్టింది. ఆంధ్రప్రదేశ్ ఖజానాకు పన్నుల రూపంలో భారీగా ఆదాయం సమకూరుతోంది. 2026 జూన్ నెలలో ఏకంగా 8,608 కోట్ల పన్నుల రాబడి రాగా ఇది గత ఏడాదితో పోలిస్తే 18.2% పెరగడం విశేషం. కేవలం పన్నులే కాకుండా పన్నేతర రాబడి కూడా 17.7% వృద్ధితో 535 కోట్లకు చేరింది. ఇదే సమయంలో రెవెన్యూ వ్యయాన్ని 8% తగ్గించుకోవడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్రవ్య స్థిరత్వాన్ని కాపాడుకుంటూ ఆర్థిక క్రమశిక్షణను నిరూపించుకుంది. రాష్ట్రంలో వ్యాపార లావాదేవీలు వేగంగా సాగుతున్నాయనడానికి జీఎస్టీ వసూళ్లే నిదర్శనంగా నిలుస్తున్నాయి. ఈ ఏడాది జూన్ నెలలో 3,151 కోట్ల జీఎస్టీ వసూలు కాగా ఇది గత ఏడాది కంటే 21.3% అధిక వృద్ధిని నమోదు చేసింది. బ్యాంకింగ్ రంగం కూడా రాష్ట్ర ప్రగతికి ఊతమిస్తూ ఈ ఏడాది జనవరి, మార్చి మధ్య రుణ వితరణను 137.6%కి పెంచింది. అదే సమయంలో బ్యాంకుల్లో డిపాజిట్లు కూడా 19.7% పెరిగి ప్రజల ఆర్థిక బలాన్ని చాటుతున్నాయి. పెట్టుబడిదారులకు ఆంధ్రప్రదేశ్ కేర్ ఆఫ్ అడ్రస్ గా మారుతోందని పారిశ్రామిక వృద్ధి గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ జూన్ నెలలో చిన్న, మధ్య తరహా పరిశ్రమల పరిధిలో 49,221 కోట్ల విలువైన యూనిట్లు కొలువు తీరాయి. భారీ మెగా ప్రాజెక్టుల విషయానికొస్తే ఈ ఏడాది ఇప్పటి వరకు 1,58,000 కోట్ల విలువైన పెట్టుబడులు రాష్ట్రానికి వచ్చాయి. ఈ భారీ వృద్ధి పరిశ్రమల స్థాపనకు ఏపీలో అనుకూల వాతావరణం ఉందనే నమ్మకాన్ని పెట్టుబడిదారుల్లో బలపరిచింది. ఆర్థిక వ్యవస్థకు వెన్నెముక లాంటి తయారీ రంగం ఆశించిన స్థాయిలో రాణించకపోవడం ఇప్పుడు అతిపెద్ద సవాల్గా మారింది. ఉత్పత్తి ప్రక్రియలో ముందడుగు వేయడానికి ఈ రంగం ఇంకా పటిష్టమైన చర్యలు చేపట్టాల్సి ఉందని నివేదిక హెచ్చరించింది. దీనికి తోడు దీర్ఘకాలిక ప్రయోజనాలు చేకూర్చే మూలధన వ్యయం గత ఏడాదితో పోలిస్తే ఏకంగా 33% తగ్గడం గమనార్హం. అలాగే గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు కీలకమైన స్వయం సహాయక సంఘాల అడ్వాన్సులు 2,627 కోట్లు తగ్గడంపై తక్షణం దృష్టి సారించాల్సి ఉంది. రాష్ట్రంలో శ్రామిక శక్తి భాగస్వామ్యం జనవరి, మార్చి మధ్య కాలంలో 57.10% చేరి గత ఏడాదితో పోలిస్తే 7.70% వృద్ధిని కనబరిచింది. అయితే ఇదే సమయంలో పెరుగుతున్న ధరలు సామాన్యుడికి, ప్రభుత్వానికి సవాల్ విసురుతున్నాయి. మే నెలలో వినియోగదారుల ధరల సూచి 4.9%గా నమోదైంది. ఇది గత ఏడాది కంటే 3.21% ఎక్కువ. ఈ ద్రవ్యోల్బణాన్ని సకాలంలో అదుపు చేయకపోతే ప్రజల కొనుగోలు శక్తి తగ్గి వ్యాపారాల పతనంపై ప్రభావం చూపే ప్రమాదం ఉంది. రాష్ట్రంలో అంతర్గత రవాణా, వాణిజ్యం జోరుగా సాగుతున్నట్లు సరికొత్త వాహనాల రిజిస్ట్రేషన్లు నిరూపిస్తున్నాయి. ఏప్రిల్, జూన్ మధ్య 33,234 కొత్త వాణిజ్య వాహనాలు రోడ్లెక్కాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే 51.6% అద్భుత వృద్ధి. దేశీయ పర్యాటకుల రాక కూడా 22% పెరిగినప్పటికీ విదేశీ పర్యాటకుల సంఖ్య మాత్రం 22.9% పడిపోవడం ఆందోళనకరం. దీనికి తోడు జూన్ నెలలో విమాన ప్రయాణికుల సంఖ్య కూడా 9.1% తగ్గడం పర్యాటక రంగంలో లోపాలను ఎత్తిచూపుతోంది. వ్యవసాయ, మత్స్య రంగాలు రాష్ట్ర వృద్ధికి ఊతమిస్తున్నా కొన్ని పంటల్లో దిగుబడి తగ్గింది. కూరగాయల ఉత్పత్తి 43.3% పెరగ్గా పప్పుధాన్యాల ఉత్పత్తి 39.8% పెరిగింది. కానీ మిరప, నూనె గింజల ఉత్పత్తి మాత్రం గణనీయంగా క్షీణించింది. అయితే మత్స్య రంగంలో సముద్ర చేపల ఉత్పత్తి 32.7%, రొయ్యల ఉత్పత్తి 28.7% పెరిగి రికార్డు సృష్టించాయి. ఈ ఎగుడు దిగుడుల మధ్యనే ఏపీ 2025-26లో 9.9% వృద్ధి రేటు సాధించి జాతీయ సగటు 7.4% అధిగమించి దేశంలోనే ముందంజలో నిలిచింది. రైజింగ్ రాయలసీమ అంటూ ఆ ప్రాంతంలో పారిశ్రామిక రంగం పరుగులు పెడుతోంది. దేశంలోనే 4వ అతిపెద్ద సిమెంట్ తయారీ సంస్థ దాల్మియా భారత్ గ్రూప్ కడప జిల్లాలో తన వ్యాపార విస్తరణకు శ్రీకారం చుట్టింది. మైలవరం మండలం చిన్న కొమెర్ల సమీపంలో 3,100 కోట్ల భారీ వ్యయంతో చేపట్టనున్న రెండో ప్లాంట్ పనులకు నేడు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. ఈ మెగా ప్రాజెక్టుతో స్థానిక యువతకు వందలాది ఉపాధి అవకాశాలు దక్కడమే కాకుండా సీమ ప్రగతి ముఖచిత్రం పూర్తిగా మారనుంది.
రాష్ట్ర ప్రభుత్వ పారిశ్రామిక అనుకూల విధానాలతో రాయలసీమ ప్రాంతం సరికొత్త పెట్టుబడుల హబ్గా అవతరిస్తోంది. ముఖ్యంగా కడప జిల్లాలో గత 2 నెలల వ్యవధిలోనే సోలార్, విండ్, పంపుడు స్టోరేజీ వంటి గ్రీన్ ఎనర్జీ ప్లాంట్లు క్యూ కట్టాయి. గత మే నెలలో జమ్మలమడుగు, కొండాపురంలో సేల్ సౌర విద్యుత్ ప్రాజెక్టును మంత్రి లోకేష్ ప్రారంభించారు. గత నెలలో జమ్మలమడుగు నియోజకవర్గంలో జేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ ప్లాంట్ పనులకు సీఎం చంద్రబాబు శ్రీకారం చుట్టారు. ఇప్పుడు అంతే వేగంతో మరో భారీ పరిశ్రమ విస్తరణకు అడుగులు పడుతున్నాయి. నేడు జమ్మలమడుగు నియోజకవర్గం మైలవరం మండలం చిన్న కొమ్మెర్ల సమీపంలో దాల్మియా భారత సిమెంట్ పరిశ్రమ 2వ ప్లాంట్ విస్తరణ పనులకు మంత్రి లోకేష్ శంకుస్థాపన చేయనున్నారు. దాల్మియా సిమెంట్ పరిశ్రమ 3,100 కోట్ల పెట్టుబడితో ప్లాంట్ విస్తరణ పనులు చేపట్టనుంది. ప్రస్తుతం ఏడాదికి 2.5 మిలియన్ టన్నుల క్లింకర్, 3.6 మిలియన్ టన్నుల సిమెంట్ ఉత్పత్తి చేస్తోంది. కొత్త ప్లాంట్ విస్తరణతో క్లింకర్ సామర్థ్యం 6.1 మిలియన్ టన్నులు, సిమెంట్ ఉత్పత్తి 9.6 మిలియన్ టన్నులకు చేరనుంది. ప్రస్తుతం నడుస్తున్న ప్లాంట్ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 950 మంది ఉపాధి పొందుతున్నారు. ఈ ప్లాంట్ విస్తరణతో కొత్తగా మరో 700 మందికి ఉపాధి లభిస్తుంది. అనుబంధ పరిశ్రమల్లో కూడా ఉపాధి అవకాశాలు ఏర్పడే అవకాశం ఉంది. దాల్మియా సంస్థ 2వ దశ విస్తరణ పనులను అత్యుత్తమ ప్రమాణాలతో గ్రీన్ ఇండస్ట్రీగా మార్చేందుకు కృషి చేయనుంది. ఈ పరిశ్రమకు అవసరమైన విద్యుత్తులో ఏకంగా 80% పునరుత్పాదక ఇంధన వనరుల నుంచే సేకరించనున్నారు. ఫ్యాక్టరీ ప్రాంగణంలో 33% విస్తీర్ణంలో గ్రీన్ బెల్ట్ అభివృద్ధి చేయడంతో పాటు నీటి వృధాను అరికట్టేందుకు జీరో లిక్విడ్ డిశ్చార్జ్ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నారు. వాయు కాలుష్యాన్ని అదుపు చేసేందుకు 100 కోట్ల భారీ వ్యయంతో 130 హై కెపాసిటీ బ్యాగ్ ఫిల్టర్లను ఏర్పాటు చేయనున్నారు. ప్లాంట్ విస్తరణపై స్థానికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. డాల్మియా సిమెంట్ పడినాసి మాకు ఊరికి కూడా బాగానే ఉద్యోగాలు ఇచ్చారు. మళ్ళీ సెకండ్ ప్లాంట్ స్టార్ట్ అయిన వలన కూడా మళ్ళీ మాకు ఉద్యోగాలు అవకాశాలు ఈ కుటుంబ ప్రభుత్వం బాగా మాకు కల్పిస్తుందని మాకు చాలా సంతోషంగా ఉంది. ఐటీ శాఖ మంత్రి గారు మా తమ్ముడు రావడం మాకు చాలా సంతోషంగా ఉంది. గత నెలలో చంద్రబాబు నాయుడు గారు రావడము, ఈరోజు ఐటీ శాఖ మంత్రి రావడం, మాకు ఈరోజు డాల్మియా సెకండ్ ప్లాంట్ ఓపెనింగ్ చేయడం జరుగుతుంది. చాలా మంది ప్రజలు చుట్టుపక్కల ఊళ్ళోలకు ఉద్యోగాలు రావడం కానీ అన్ని దానిలో కూడా చాలా గవర్నమెంట్ బాగా చేస్తుంది. నారా లోకేష్ గారు డాల్మియా సెకండ్ ప్లాంట్ స్టార్ట్ చేయడానికి వస్తున్నారు. మా ఊరికి సంబంధించి తలమంచిపట్నం సంబంధించి అయానా కంపెనీ, స్ప్రింగ్ కంపెనీ, మహేంద్ర కంపెనీ ఇట్లాంటి సోలార్ కంపెనీలు రావడం వల్ల 70 నుంచి 80 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము. ఇంకా డాల్మియా సెకండ్ ప్లాంట్ స్టార్ట్ అవుతుంది కదా, దీంట్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తే మాకు చాలా మెరుగ్గా ఉంటుంది. గ్రీన్ ఎనర్జీ కానీ, విండ్ ఎనర్జీ కానీ, జల విద్యుత్ కానీ, స్టీల్ ప్లాంట్ కానీ, దాల్మియా సెకండ్ ప్లాంట్ ఓపెన్ కానీ, ఇవన్నీ ఓపెన్ అయితే సస్యశ్యామలంగా ఈ జమ్మలమడుగు నియోజకవర్గంలో నిరుద్యోగులు అనేటోళ్ళే ఉండరు. ప్రతి చదువుకునే వ్యక్తికి ఉపాధి అవకాశాలు ఖచ్చితంగా దక్కుతాయని మేము అనుకుంటున్నాం. వైసీపీ హయాంలో రొయ్య రైతులను జగన్ మోసం చేశారని పశ్చిమ గోదావరి జిల్లా ఆక్వా రైతులు విమర్శించారు. ఆనాడు మేత ధరలు 20 రూపాయలు పెంచిన జగన్ ఎందుకు తగ్గించలేదని వీరవాస్త్రంలో ప్రశ్నించారు. ఇప్పుడు తమను ఉద్ధరిస్తానంటూ ముందుకు రావడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అసలు జగన్ భీమవరం పర్యటన ఎందుకో చెప్పాలని నిలదీశారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలపై సానుకూలంగా స్పందిస్తుందన్నారు. మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి భీమవరం పర్యటన రైతులను ఉద్ధరిస్తానంటూ ఆయన భీమవరం రావడాన్ని మేము పక్క స్వాగతిస్తున్నాం. కానీ వచ్చే ముందు కొన్ని విషయాల మీద మా రైతులకు ఆయన క్లారిటీ ఇవ్వాలన్నటువంటి అవసరం ఉంది. మీ ప్రభుత్వం హాయంలో 19 నుంచి 24 వరకు మీరు చేసినటువంటి కార్యక్రమాల్లో ఆనాడు కోవిడ్ వచ్చింది. కోవిడ్ వచ్చినప్పుడు రైతు పడిన కష్టాల విషయంలో మీరు ఏమాత్రమైనా కనుకరించారా? ఇవాళ కూడా ఎంఎస్పి 180 రూపాయలు అని చెప్తున్నారు. ఆ ఏదైతే రైలు ఫ్యాక్టరీ, ఫీడ్ ఫ్యాక్టరీ వాళ్ళు ఉన్నారో వాళ్ళు పెంచిన రేట్లకి మేము వ్యతిరేకిస్తుంటే దాన్ని ప్రభుత్వం దాని మీద చర్యలు తీసుకుని రైతుల్ని మమ్మల్ని కూడా కూర్చోబెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితుల్లో మాకు న్యాయం జరుగుతుందనే ఆలోచనలో మేమున్నాం. ఈ రోజు మీ పేపర్లో ఏం రాశారు? ఇంకా ఎంఎస్పి 180 రూపాయలు అని చెప్తున్నారు. అంటే రైతులకు మీరు న్యాయం చేస్తారా? ఫ్యాక్టరీ వాళ్ళకి మీరు అప్పుడు అమ్ముడైపోయినటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు కూడా మమ్మల్ని మీరు తాకట్టు పెట్టేయాలనే ఆలోచనలో మీరు భీమవరం వస్తున్నారా? అధికారంలో ఉండగా ఆక్వా రైతులకు ఏం న్యాయం చేయలేంది. ఇప్పుడు ప్రతిపక్షంలో ఉండి అసెంబ్లీ సమావేశాలు కూడా ఎలకన్నా ఉండి మాకేం న్యాయం చేస్తాడో తెలియదు. ఇది ఏదంటే రాజకీయ లబ్ధి గురించి వచ్చి ఆక్వా రైతులందరినీ వాడుకుంటున్నారు తప్ప ఆక్వా రైతులకు ఉపయోగపడేది ఏం కాదు.
ఇస్కాన్ విజయవాడ ఆధ్వర్యంలో రేపు నిర్వహించనున్న శ్రీ జగన్నాథ రథయాత్ర 2026కు సర్వం సిద్ధమైంది. ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ద్వారా దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద రథోత్సవంగా గుర్తింపు పొందిన ఈ ఆధ్యాత్మిక వేడుక రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రారంభం కానుంది. ఈ యాత్రకు గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరై రథం వెళ్లే మార్గాన్ని శుద్ధి చేసి సంప్రదాయ చెర పహారా కార్యక్రమాన్ని నిర్వహించి రథయాత్రను ప్రారంభిస్తారని ఇస్కాన్ విజయవాడ మందిర అధ్యక్షుడు చక్రధరి దాస్ తెలిపారు. 3 రోజుల పాటు ప్రతిరోజు సాయంత్రం 5 గంటల నుంచి రాత్రి 9:30 వరకు రథమేళా నిర్వహిస్తామన్నారు. ఈ సంవత్సరం మన ఇస్కాన్ విజయవాడ రథయాత్ర 16వ తేదీ నాడు మనం జరుపుతున్నాము. ఈ రథయాత్ర భవానీపురంలో సితార జంక్షన్ దగ్గర ప్రారంభమయ్యి సితార్ మీదుగా మరియు స్వాతి థియేటర్ జంక్షన్ మీదుగా భవానీపురం రోడ్డు మీదుగా వచ్చి ఇక్కడ సీతమ్మవారి పాదాల దగ్గర ముగుస్తుంది. సో ఈ రథయాత్రకి ప్రతి సంవత్సరం లాగానే దేశ విదేశాలకు అనేక మంది భక్తులు వస్తున్నారు. ముఖ్యంగా రష్యా, యుక్రెయిన్, స్లోవేకియా, అమెరికా నుంచి కూడా భక్తులు వస్తున్నారు. వారి యొక్క ప్రత్యేక మ్యూజికల్ ప్రోగ్రామ్ అది లాస్ట్ ఇయర్ కూడా చాలా మందిని అలరించింది. అదే టీం ఈ సంవత్సరం కూడా వస్తుంది. 16, 17, 18 రోజున రథం మేళ అంటామన్నమాట. సో వందల కొద్ది స్టాల్స్ ఉంటాయి, రకరకాల సాంస్కృతిక కార్యక్రమాలు, పిల్ల కిడ్స్ కార్నర్స్, ప్రచార కార్యక్రమాలు ఉంటాయి. ప్రతి ఒక్కరికి అన్నప్రసాద వితరణ ఉంటుంది, ఫుల్ ప్లేట్ మీల్స్ ఉంటుంది. లాస్ట్ టైం సుమారు 70-80 మందికి అన్నప్రసాదం చేశాము. ఈసారి 1,00,000 మందికి మేము ప్రసాదం వితరణ అరేంజ్మెంట్స్ చేస్తున్నాం. మరికొన్ని రాష్ట్ర వ్యాప్త వార్తలు వేగంగా సంక్షిప్తంగా చూద్దాం. నెదర్లాండ్స్కు చెందిన స్టార్నెట్ ఇంజనీరింగ్ కంపెనీ ప్రతినిధులతో మంత్రి నారాయణ సమావేశమయ్యారు. కృష్ణానది ఒడ్డున అమరావతి ఐ పేరుతో దేశంలో అతిపెద్ద జైంట్ వీల్ ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయించగా ఈ ప్రాజెక్టు నిర్మాణంపై స్టార్నెట్ ప్రతినిధులు ఆసక్తి చూపినట్లు మంత్రి వెల్లడించారు. జూలై 17న పల్నాడు జిల్లాలో సీఎం చంద్రబాబు, కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ పర్యటించనున్నట్లు మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. పల్నాడు జిల్లాలో జరిగే క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమంపై అధికారులతో సమీక్షించారు. ఈ కార్యక్రమంలో 30,000 మంది లబ్ధిదారులు పాల్గొంటారని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో తీర ప్రాంత అభివృద్ధిలో భాగంగా 3 గ్రీన్ ఫీల్డ్ పోర్టుల ఫేజ్ 2 విస్తరణకు ప్రభుత్వం ఆమోదించిందని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి స్పష్టం చేశారు. సీఎం ఆదేశాల మేరకు భూసేకరణకు పరిపాలనా అనుమతులిచ్చినట్లు తెలిపారు. మొత్తంగా 6,248.54 ఎకరాల భూసేకరణకు 1,638.52 కోట్లు మంజూరు చేసినట్లు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలో చదువుతున్న 43.30 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించనున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. దృష్టిలోపం ఉన్నట్లు గుర్తించిన వారిలో 2.50 లక్షల మందికి ఉచితంగా కళ్లద్దాలు అందజేస్తామని వెల్లడించారు. ఇవాల్టి నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. రాజధానిలో సాగునీటి వ్యవస్థ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని అమరావతి అభివృద్ధి సంస్థ చైర్పర్సన్ లక్ష్మీ పాదసారథి గుత్తేదారుల్ని ఆదేశించారు. వెంకటపాలెంలోని మంత్రి ఆశ్రమానికి సమీపంలో కృష్ణానదిలో జరుగుతున్న ఇంటేక్ వెల్ పనులను ఆమె పరిశీలించారు. అలాగే వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్, ఓవర్ హెడ్ స్టోరేజ్ ప్లాంట్ పనులను పరిశీలించారు. విజయవాడ గుణదలలోని ఈఎస్ఐ ఆసుపత్రి కార్మికులకు అద్భుతమైన వైద్య సేవలు అందిస్తోందని ఎంపీ కేశినేని చిన్ని తెలిపారు. ఆసుపత్రిని సందర్శించిన ఆయన సూపర్ స్పెషాలిటీ సేవలు అందించేలా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. భుజానికి శస్త్రచికిత్స చేయించుకున్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని ఆయన వీరాభిమాని ఈశ్వర్ పొర్లు దండాలతో మొక్కు చెల్లించారు. తిరుమలలోని జపాలి ఆలయంలో మొక్కు చెల్లించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. విశాఖ హరే కృష్ణ మూవ్మెంట్ ఆధ్వర్యంలో రేపు జరిగే జగన్నాథ్ రథయాత్ర కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆ సంస్థ ప్రతినిధి శ్రీ యదురాజదాస వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా దాడులు చేస్తూ ప్రజలకు దడ పుట్టిస్తున్న పలమనేరు జగమర్ల అటవీ ప్రాంతంలోని ఒంటరి ఏనుగును అటవీ శాఖ అధికారులు బంధించే ప్రయత్నం చేస్తున్నారు. ముసళ్లమడుగు ఎలిఫెంట్ పార్కులోని కుంకి ఏనుగులతో ఆపరేషన్ టస్కర్ చేపట్టారు. ఒంటరి ఏనుగుకు ఆహారం ఏర్పాటు చేసి రప్పించే ప్రయత్నం చేస్తున్నారు. నంద్యాల జిల్లా గుండ్ల బ్రహ్మేశ్వరం సమీపంలో నల్లమల అడవిలో పెద్ద పులి మృతి చెందింది. ఈ నెల 12న ఆడపులి మృతి చెందినట్లు ఫారెస్ట్ అధికారులు వెల్లడించారు. దీనికి 14 ఏళ్ల వయసు ఉండొచ్చని, వయసు మీద పడటం వల్ల మరణించిందని చెప్పారు.